అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. రోజు మీకు ఒక స్త్రీ పగబట్టి శారీరకంగా హాని చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంది. కావున మీరు బయటకు వెళ్ళేటప్పుడు దేవుని ప్రార్థించండి మరియు మెడలో కాలభైరవ రూపం ధరించి వెళ్ళండి. ఎటువంటి హాని అనేది దర్జరకుండా ఉంటుంది ఎవరి వల్ల కూడా. ఇక కుటుంబ సభ్యుల సలహాలతోటి ముందుకు సాగుతారు. ఈరోజు వ్యవస్థను కొనసాగించే అవకాశాలు కూడా ఉన్నాయి. కోరుకున్న విజయాన్ని కూడా సాధించగలుగుతారు. సోమర్థనం విడిచిపెట్టడం సాధ్యమవుతుంది. పనితీరులో కార్యాచరణ ఉంటుంది. కెరీర్ వ్యాపారాలలో సాధన అనేది పెరుగుతుంది. ఉత్సాహం విశ్వాసంతో ముందుకు నడుస్తారు. ఆనందం పెరిగిపోతుంది. పెద్ద పెద్ద ఆలోచనలు నిర్వహిస్తారు. అందరినీ వెంట తీసుకొని నడుస్తారు. వ్యాపార కార్యకలాపాలలో విజృంభణ ఉంటుంది. వ్యక్తిగత పనిపై ఆసక్తి కూడా పెరుగుతుంది. ఇంకా ఈరోజు రాశి వారిలో గోప్యత పైన శ్రద్ధ చూపుతారు. రిస్క్ తీసుకోకుండా ఉండాలి. సక్సెస్ శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. అన్ని రంగాల్లో పనితీరు కూడా మెరుగ్గా ఉంటుంది. వివిధ వనరుల నుండి ఆదాయం సంపాదించబడుతుంది. నిర్వాహక పనులు కూడా జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ రాశి వాళ్ళ పనితీరులో కూడా విజృంభణ ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. అనవసరమైనటువంటి విషయాల గురించి ఆలోచించి చింతించాల్సినటువంటి అవసరం లేదు. వైన్ రంగంలో కూడా మీపై అసూయపడేవారు వ్యక్తులు చాలా మంది ఉన్నారు. మీకు కుట్ర చేస్తున్నారు మీకు వ్యతిరేకంగా అనే విషయాన్ని కూడా మీరు తెలుసుకుంటారు. అయితే జాగ్రత్త మరియు అవగాహన చాలా అవసరం అవుతుంది. ఈ రోజు మీరు మీ పదాలను కూడా ఈ రోజు ఎక్కువగా ఎవరితో కూడా పంచుకోవద్దు. ఈ విషయం గుర్తించాలి. తొందరపాటుతోటి మరియు అసహనానికి పనులను పూర్తి చేయడంలో ప్రయత్నాలు అయితే విఫలమవుతాయి. ఈ సమయంలో జీవితాల్లో అన్ని రంగాల్లో కూడా సమతుల్యతను ఏర్పాటు చేయడం చాలా అవసరము. ఉద్యోగాల్లో కొనసాగుతున్న రాజకీయాలు మరియు అభిమానవాదం పైన అసంతృప్తి అనేది పెరుగుతుంది. ఈ రోజు ఈ రాశి వాళ్ళ ఆచరణ ప్రసంగంలో తీపి అనేది రావడం వలన మేలు కలుగుతుంది. కోపము మరియు మీకున్నటువంటి అసహనాన్ని మీరు తొలగించుకుంటేనే మేలు కలుగుతుంది. ఈ రోజు రాశివారు మాత్రం ప్రసంగంపై సంయమనం అనేది పాటించాలి. కోపాన్ని నియంత్రించాలి. దుర్వినియోగ పదాలను కూడా నియంత్రించాలి. మీ పని శైలిపై మాత్రమే మీరు ఆసక్తిగా ఉండాలి. పని రంగంలో ఒక పెద్ద అవకాశం మీకు రాబోతుంది. ప్రవర్తన యొక్క అప్రమత్తత మరియు సుదూర దృష్టి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో చాలా సహకారిగా ఉంటుంది. ఈ రోజు రాశి వాళ్లలో అన్ని రంగాల్లో కూడా కొత్త అవకాశాలు అనేవి వస్తాయి. ప్రతికూల ఆలోచనల నుండి దూరంగా ఉండాలి. మరి జీవితంలో సానుకూల ఆలోచనలు కూడా కలిగి ఉంటారు. వ్యాపారాల ఆర్థిక నష్టాన్ని తీర్చడానికి ముందు నుండి మీకు సహాయం అనేది అందుతుంది. ఈ రోజు రాశి వారి పని ప్రాంతంలో కొన్ని విషయాల్లో తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ప్రమోషన్ పొందే అవకాశం కూడా ఉంది. భయాన్ని తొలగించుకోండి. ఇక ఈరోజు మొదట మీరు అన్ని పనులను ప్రారంభించండి. మీకు భయం అనేది లేకుండా చేసుకోవాలి. ముందుగా మీకు ప్రవర్తన అనేది మెరుగైన ఫలితాలను అయితే అందిస్తుంది. కుటుంబం మరియు స్నేహితులు మిమ్మల్ని ఈరోజు ఎక్కువగా సహాయ సహకారాలు అయితే మీ నుండి పొందే అవకాశాలు అయితే ఉన్నాయి. మీ నుండి సహాయం అయితే అడుగుతారు. పని రంగంలో మీరు మేలైన ఫలితాలను సాధించుకునేటటువంటి సామర్థ్యం కూడా కలిగి ఉంటారు. కొత్త పనులు ఏమైనా చేయాలనుకునే ఆలోచనలో ఉంటే మాత్రము ముందు వెనకాల ఆలోచించండి. పనిలో వచ్చే అడ్డంకులను ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉండాలి. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి చింతిస్తూ ఉంటారు. వారి అనారోగ్యం కారణంగా డబ్బును కూడా ఖర్చు పెట్టవలసినటువంటి అవసరం అయితే ఉన్నది. ఈ రోజు రాశి వాళ్ళలో భార్య భర్తల మధ్య రాత్రి మంచి సమయం గడిపే అవకాశాలు కూడా ఉన్నాయి. ఏదైనా చిన్న విభేదాలు ఉన్నా కూడా తొలగించబడిపోతాయి. ఈ రోజు ప్రేమ విశ్వాసాన్ని గెలుస్తుంది. ప్రేమికులకు శుభదినముగా ఉంటుంది. కొత్త వ్యక్తుల నుండి దూరంగా ఉంటేనే మంచిది. ఈ రోజు స్త్రీలు ముఖ్యంగా ఎవరిని కూడా తొందరగా నమ్మేటటువంటి ప్రవర్తనను మానుకోవాల్సి ఉంటుంది. ఆశ్చర్యం అనేది మీకు సాధ్యమవుతుంది. ప్రియమైన వారితో కలిసి ఉండడానికి ఈరోజు ఇష్టపడుతూ ఉంటారు. ఈ రాశి వారు మాత్రం కుటుంబ సభ్యుల నుండి అభిమానాన్ని కూడా పెంచుకుంటారు. ఇక ఈరోజు మాత్రము కుటుంబ సభ్యుల నుండి ఈరోజు ఉన్నటువంటి ఏదైనా సమస్య ఉన్నా కూడా ఆ సమస్య కూడా పరిష్కరించేటటువంటి ప్రయత్నాలు అయితే చేస్తారు. ఈరోజు సంబంధాల్లో ఆకర్షణ అయితే ఉంటుంది. సీనియర్ వ్యక్తులతోటి కూడా విద్యార్థులు మంచి ప్రవర్తన అయితే కొనసాగిస్తారు. చిరస్మరణీయమైనటువంటి క్షణాలను కూడా పంచుకుంటారు. బంధువులతోటి సమావేశం కూడా ఉంటుంది. మనసు యొక్క ఇబ్బందులు అయితే అధిగమించబడతాయి. ఆనందం అనేది పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. సంతానం విషయంలో ఉన్న ఇబ్బందులు కూడా తొలగించబడటం సాధ్యమవుతుంది. ఇక స్నేహితులకు మద్దతు ఇస్తారు. వాగ్దానాన్ని తొందరగా నిలబెట్టుకుంటారు. ఎవరికి కూడా కొత్తగా వాగ్దానం అనేది చేయకండి. అందరి నమ్మకాన్ని మీరు గెలుచుకుంటారు. మీ ప్రవర్తనతోటి ఇతరులను ఇట్టే ఆకర్షితులు చేసుకునే గుణాన్ని కలిగి ఉన్నారు. ఆకస్మిక వేగంతో కదులుతారు. తగిన ప్రతిపాదనలు కూడా అందుతాయి. ఈ రోజు రాశి వారు మాత్రము తెలివైన వ్యక్తుల నుండి కూడా
మరి వేగంగా పనులు చేసే అవకాశాలు, తెలివైన వ్యక్తుల నుండి మంచి లాభం పొందే అవకాశాలు ఉన్నాయి. కానీ వారి నుండి దూరంగా ఉంటేనే మంచిది. ఎందుకంటే వారి నుండి ఎక్కువగా లాభం కంటే కూడా నష్టం కలిగే అవకాశమే ఎక్కువగా ఉంది ఈరోజు. నష్టాని శాతం కంటే కూడా లాభం శాతం కంటే కూడా నష్టం శాతమే అధికంగా ఉంది. కాబట్టి తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. లక్కీ సంఖ్య 44, లక్కీ కలర్ అయితే మరి నలుపు. మరి ఈ రోజు రాశివారి పరిహారంలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం చేసుకోండి, నరసింహస్వామి స్తోత్రాలు పఠించండి, శుభప్రదంగా అయితే మరి ఉంటుంది. మరి దోష నివారణ కూడా జరుగుతుంది. మరియు రాత్రిపూట నలుపు దుప్పట్లను పేద ప్రజలకు పంచిపెట్టండి, దానంగా ఇవ్వండి, దోష నివారణ కూడా జరుగుతుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.